హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి యూజ్డ్ టు సెంటెన్స్, మనం యూజ్డ్ టును ఉపయోగించే సెంటెన్స్ ఫామ్ చేశాం కదా. స్ట్రక్చర్ని ఉపయోగించే రోజు ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ ఎవరు హీ షీ ఇట్లతో చెప్పలేదు, జస్ట్ అయితోటి అన్నీ చెప్పాం కదా. సో యూజ్డ్ టుని ఏ విధంగా ఉపయోగిస్తామంటే, మనం గతంలో అలవాటుగా ఉన్నటువంటి పనులు ప్రస్తుతం మనం చేయకుంటూ ఉంటాం. గతంలో అలవాటు తాగుడు అలవాటు ఉండే, ఇప్పుడు బంద్ చేసినాం. గతంలో మనకు ఎక్కువ తినడం, బిర్యానీ బాగా తినడం అలవాటు ఉంది, ఇప్పుడు బంద్ చేసినాం. సో నేను గతంలో నాకు ఈ పని అలవాటు ఉంది, ఇప్పుడు లేదు అని చెప్పే సందర్భంలో మనం యూజ్డ్ టు అనే సెంటెన్స్ ని స్ట్రక్చర్ ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ అంటే నేను, ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ అంటే దీని అర్థం ఏంది? నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని. నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని. నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అట్లా ఐతోటి. అదే విధంగా హీ తోటి కొంచెం చూద్దాం. హీ యూజ్డ్ టు డ్రింక్ అంటే అతను ఒకప్పుడు బాగా తాగేవాడు. అతను ఒకప్పుడు బాగా తాగేవాడు అని అర్థం. షీ యూజ్డ్ టు రీడ్ బుక్స్ అంటే ఆమె ఒకప్పుడు బాగా పుస్తకాలు చదివేది. ఆమె ఒకప్పుడు బాగా పుస్తకాలు చదివేది. అట్లా. అదేవిధంగా దే యూజ్డ్ టు పే రెంట్. వారు ఒకప్పుడు అద్దె చెల్లించేవారు, ఇప్పుడు చెల్లించట్లేదు. అట్లా అంటాం కదా. ఒకప్పుడు రెగ్యులర్ గా నెల అద్దె చెల్లించే వాళ్ళు, ఇప్పుడు ఏమైందో వాళ్ళు చెల్లించట్లేదు అంటాం చూసారా. అట్లా. దే యూజ్డ్ టు పే రెంట్. వాళ్ళు ఇప్పుడు రెంట్ పే చేయడం లేదు. అట్లా. ఆ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకా నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నేనే ఉన్నా. ఐ యూజ్డ్ టు టాక్ అంటే నేను ఒకప్పుడు బాగా మాట్లాడేవాడిని. ఇప్పుడు మాట్లాడట్లేదు. అట్లా. నెక్స్ట్, ఐ యూజ్డ్ టు టెల్ లైస్ అంటే నేను ఒకప్పుడు బాగా అబద్ధాలు చెప్పేవాడిని. అట్లా. నెక్స్ట్, రమేష్ యూజ్డ్ టు బీట్ మీ. రమేష్ ఎప్పుడు నన్ను కొట్టేవాడు. రమేష్ ఒకప్పుడు నన్ను కొట్టేవాడు. అట్లా. రమేష్ ఒకప్పుడు నన్ను కొట్టేవాడు. ఇట్లా యూజ్డ్ టు ఉపయోగించండి. మీరు ఏం చేస్తారు ఇక్కడ చూడండి. ప్రతి సెంటెన్స్ లో కూడా హీ అంటే సబ్జెక్టే కదా, యూజ్డ్ టు. తర్వాత ఏమొచ్చింది? వెర్బ్ 1. తర్వాత ఆబ్జెక్ట్. ఇదే కదా స్ట్రక్చర్, వేరేదేమన్నా మారిందా? స్ట్రక్చర్ అయితే ఇదే కదా. దీన్ని ఉపయోగించండి. సబ్జెక్ట్ కాడ ఐ, యూ, వి, షీ, ఇట్, దే పెట్టండి. యూజ్ టు పెట్టండి. వెర్బ్ 1 మార్చండి. వెర్బ్ మారిస్తే అర్థం మారిపోతూనే ఉంది కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ తీసుకుందాం. యూజ్డ్ టు వెర్బ్ 1 ఏం పడదాం? ఈట్. నేను ఒకప్పుడు బాగా తినేవాడిని. వాచ్ నేను ఒకప్పుడు బాగా చూసేవాడిని. ఏంటి? ఈట్ బిర్యానీ. ఒకప్పుడు నేను బాగా బిర్యానీ తినేవాడిని. వాచ్ టీవీ. ఒకప్పుడు నేను టీవీ బాగా చూసేవాడిని. నెక్స్ట్, ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్. నేను ఒకప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. అదే విధంగా ఐ యూజ్డ్ టు రైట్. నేను ఒకప్పుడు బాగా రాసేవాడిని. నెక్స్ట్, ఐ యూజ్డ్ టు గివ్.
నేను ఒకప్పుడు బాగా ఇచ్చేవాడిని. పర్చేజ్, ఐ యూజ్డ్ టు పర్చేజ్ అంటే నేను ఒకప్పుడు బాగా కొనేవాడిని. సెల్, ఒకప్పుడు నేను బాగా అమ్మేవాడిని. అట్లా ఆ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.